రోజు మా లంచ్ అండి, లడ్డు వాళ్ళ ఇంటికి వచ్చాము, రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి ఇంట్లో ఏం ప్రిపేర్ చేయకుండా అక్షయ క్యాటర్స్లో ఆర్డర్ ఇచ్చామన్నమాట. మంచూరియా, చికెన్ ఫ్రై కావాలా? ఇది చూడండి, ఇది చికెన్ ఫ్రైడ్ రైస్, ఇది చికెన్ ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నీకు కూడా ఫ్రై అయినా? పరితల్లి నీకేం పెట్టాలి? స్టార్టర్ వెజ్ మంచూరియా. చింటూ కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా పెడుతున్నా, ఫ్రైడ్ రైస్ చాలా బాగుందంట. ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది, అమ్ముంది. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఇదో చింటూ, ఎవరికి? చిట్టి తల్లి నీకేం పెట్టాలి? చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టనా? నువ్వు ఇంకా నీ మూడ్ సెట్ అవ్వలేదా? అండ్ ఇక్కడ మటన్ బిర్యానీ ఒకసారి చూడండి, 20 మెంబర్స్కి ఆర్డర్ చేసామన్నమాట. మటన్ బిర్యానీ, సాంబార్, ఇది పాలకూర పప్పు అనుకుంటా, అది మజ్జిగ పులుసు, ఇది పన్నీర్ కర్రీ అండ్ వెజ్ స్టార్టర్. హలో, నీకేం పెట్టాలి? చికెన్ ఫ్రైడ్ రైస్. బిర్యానీ ఎట్లుంది కను? చింటూ ఫ్రైడ్ రైస్ సూపర్ బాగుందా? మంచూరియా చాలా బాగుంది. వాళ్ళు వేడివేడిగా ప్యాక్ చేసరికి కొంచెం స్టిక్ అయినట్టు అనిపించింది, బట్ మళ్ళీ ఓపెన్ చేసి ఇలా లూజ్ చేస్తే ఓకే, ఇలా విడివిడిగా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. అత్తమ్మ వెజ్, అత్తమ్మ హ్యాపీ. లడ్డు మనం కూడా తిందామా? అత్తమ్మ వాళ్ళు అక్కడ తింటున్నారు. మంచూరియా బాగుందంట, వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుందంట. నీకేం పెట్టాలి? నీకేం నచ్చింది? నాకు అన్ని పెట్టే, కొంచెం కొంచెం. ఫ్రైడ్ రైస్ బాగుందా? లంచ్ అయిపోయింది, నేను రివ్యూ ఇస్తా కరెక్ట్గా. బిర్యానీ బాగుంది, బిర్యానీ కన్నా ఎక్కువ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగుంది, అంటే ప్రతి ఒక్క రైస్లో ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చింటూని అడుగుదాం. చింటూ, మటన్ మంచిగా ఉడికింది కదా, మటన్ బాగుంది. అండ్ చికెన్ ఫ్రై అయితే బాగుంది, దీంట్లో చపాతీతో కూడా బాగుంటుంది. బాగుంది. నీకేం నచ్చింది లడ్డు? నాకు ఫ్రైడ్ రైస్ బాగుంది చాలా, అన్నిటికంటే యమ్ము ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రై చాలా బాగుంది. అత్తమ్మ మంచూరియా కూడా బాగుంది. కాంబినేషన్. అత్తమ్మ అసలు సూపర్ హ్యాపీ అయిపోయింది. మా అత్తమ్మని అడుగుదాం. అత్తమ్మ నీకెట్లున్నాయి? అత్తమ్మ కూడా అన్ని బాగున్నాయంట. వీడియో చెర్రీ తీస్తున్నాడు అనమాట, అందుకే అట్లా జుప్ 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 అని తిప్పేస్తున్నాడు. తమ్మి చాలా ఫుల్గా తినేస్తాం. యాక్చువల్లీ మేము ఐస్ క్రీమ్ కూడా తెచ్చుకున్నాము, అది తినే గ్యాప్ లేదు. ఉందా? వాళ్ళకు ఉందంట. నైట్కి కూడా ఇంకా అన్నీ సరిపోతాయి. కాకపోతే ఎక్కువ ఫుడ్ అవ్వడం వల్ల మేము పాలకూర పప్పుని ఎక్కువ ట్రై చేయలేదు, అది నైట్కి ట్రై చేస్తాం. కొంచెం అత్తమ్మ కంటే వేస్తే టేస్ట్ వస్తుంది అంట, దాంతో నెయ్యి చింటూ ఇదన్నమాట. పప్పు అత్తమ్మ టేస్ట్ చూసి ఏమైంది అన్నారు. నీకేం నచ్చింది మరి ఈరోజు? చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రైడ్ రైస్ నచ్చిందా? నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా నచ్చింది. చికెన్ ఫ్రైడ్ రైస్ నిహాల్ ఇట్రా అన్న, నీకేం నచ్చింది చెబుతూ. ఇట్రా ఇట్రా, నీకేం ఫుడ్ నచ్చింది ఈరోజు? అండ్ మర్చిపోయినా, ఇది స్వీట్ కూడా. గోంగూరనా? పాలకూర పప్పు అనుకున్నా, పప్పు పంపించమంటే వాళ్ళు పాలకూర పప్పు అనుకున్నా. గోంగూరనా? అది బాగుందా అత్తమ్మ? గోంగూర చాలా బాగుందంట. నీకేం నచ్చిందా? మంచూరియా నచ్చిందా? వాడికి చెప్పడానికి రావట్లేదు. అక్షయ క్యాటర్స్లో మేము ఆర్డర్ చేసాము. వాళ్ళు 20 మెంబర్స్ నుండి స్టార్ట్ చేసి 1000-2000 మెంబర్స్ అయినా సరే మంచిగా చేసిస్తారు. అండ్ ఇప్పుడు పొద్దునే ఆర్డర్ ఇచ్చాము. యాక్చువల్లీ మేము 8:39 అయినా 9 o'clock చెప్పాము, 1:30 కల్లా వచ్చేసింది. హైదరాబాద్లో ఇప్పుడు ఫామ్ హౌస్కి చాలా మంది వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారు అనమాట. అట్లా అంటే ఎవరైనా పెద్ద ఫ్యామిలీ వెళ్తే 20 మెంబర్స్ వరకు
వెళ్ళొచ్చు. అక్షయ క్యాటర్స్ లో బాగా నచ్చేది ఏం తెలుసా లడ్డు, క్వాంటిటీ చాలా బాగా ఇస్తారు. క్వాంటిటీ చాలా బాగుంది. అవును. మనం 10 మెంబర్స్ చెప్పామనుకో 15 మెంబర్స్ 60 మెంబర్స్ తినొచ్చు. అదే 20 మెంబర్స్ చెప్తే 25 మెంబర్స్ హ్యాపీగా తినొచ్చు. చాలా క్యాటర్స్ వాళ్ళు క్వాంటిటీ తక్కువ ఇస్తారు, అవును. మనం కౌంట్ చేసుకొని తెచ్చుకోవాలనిపిస్తుంది. వీళ్ళైతే క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తారు. అది దేంతో తినాలి అత్తమ్మా? గోంగూర చికెన్. గోంగూర ఇది ప్లేన్ రైస్తో బాగుంటుందా, పులావ్తో బాగుంటుందా? ఫ్రైడ్ రైస్ ప్లేన్ రైస్తో బాగుంటుంది. చింటు ప్లేట్ చూపించాలి. మొత్తం ఫుల్ ప్లేట్ ఫుల్. మా ప్లేట్ చూడండి. యాక్చువల్లీ వీక్ అంతా డైట్ చేస్తున్నాం కదా, వీక్ డే ఒక రోజైనా చీట్ డే ఉండాలి కదా. మళ్ళీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అక్క, కొంచెం రిలాక్సింగ్ ఉండాలి. ఇప్పుడు ఏం అనిపించదు లడ్డు, రేపు పొద్దున వర్కౌట్ చేస్తుంటే ఉంటుంది. ఎందుకు తిన్నామా అనిపిస్తుందా? సో ఇదండి మా లంచ్. చలో మరి బాయ్. థ్యాంక్ యూ అక్షయ క్యాటర్స్. అమ్మయ్య లంచ్ అయిపోయింది, ఎక్కడక్కడ అన్నీ సర్దేశాం. ఇంకా వాళ్ళు అలా ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. సో లైట్స్ ఆల్రెడీ ఆఫ్ చేసేసినాం. మధ్యాహ్నం స్లీప్ ఒక 1 అవర్ పడుకొని లెగిసిన తర్వాత అప్పుడు ఐస్ క్రీమ్ తినే స్పేస్ వస్తుంది. ఐస్ క్రీమ్ తిందామని ఫిక్స్ అయ్యామన్నమాట. అమ్మ ఫుడ్ నచ్చిందా? అత్తమ్మకి చిన్న సర్ప్రైజ్. అత్తమ్మకి ఏవైనా ఆర్గానిక్ కాటన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆరాధ్య సిల్క్స్ నుండి తెప్పించాను. ఇవి ప్యూర్ ఆర్గానిక్ కలర్స్తో తయారు చేసిన కాటన్ శారీ. అమ్మ నచ్చిందా? అత్తమ్మకి ఏది తీసుకొచ్చినా సరే ఇట్లా హైట్ చెక్ చేసుకుంటా ఫస్ట్. నా చెస్ట్ క్రాస్ అయితేనే అత్తమ్మకి హైట్ సరిపోతుంది అనమాట. మొత్తం వాళ్ళు సో ఇది పుట్టినే అమ్మ. మొన్న అత్తమ్మ కూడా సేమ్ తెచ్చిన. సో ఇది ఈరోజు మా లంచ్. చలో మరి బాయ్ బాయ్.